10 ఏళ్లుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ సౌద్యానాన్ని పునర్నిర్మిస్తున్నాం. వెనకబాటును పేదరికాన్ని నిరారక్షితను నిర్మూలిస్తేనే ఒక జాతిగా పైకి ఎదుగుతాం. ఒక నిరుపేద కుటుంబం కానీ, ఒక బీద రైతు కుటుంబం కానీ, ఒక రోజు కూలి కుటుంబం కానీ, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కానీ, వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికప్పుడు వారి అవసరాలు తీర్చడంతో పాటు వారి తరువాత తరం కూడా సగర్వంగా ఎదిగేందుకు కావలసిన ప్రణాళికలతో నవరత్నాల పాలనతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈరోజు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్చబోతూ నవరత్నాలను తీసుకురాగలిగాము. ఈరోజు అటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకోగలుగుతున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నాం. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటి చెప్పదలుచుకున్నా. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. అందరం కూడా మర్చిపోకూడని అంశం ఒకటి ఉంది. అదేమిటి అనంటే, ఇది ఎందరో గొప్ప వ్యక్తులు చేసిన త్యాగఫలం. ఈరోజు అన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉన్నా కూడా మనందరికీ కూడా ఈ కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. మనమంతా కష్టపడితే, మనమంతా కలిసికట్టుగా ఒక్కటిగా ఉంటే అన్న దానికి గుర్తు చేసుకుంటా ఉన్న దినం ఇది. ఈ దినాన్ని ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటామని, వీరు నేర్పిన స్ఫూర్తిని ఎప్పటికీ కూడా మర్చిపోమని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మనమంతా కూడా కలిసికట్టుగా అడుగులు వేయాలని, దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చెల్లని దీవెనతో ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెట్టాలని మరొకసారి కోరుకుంటూ, మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.